హోల్ నెంబర్స్. దీని ముందు చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్ అయితే కంప్లీట్గా మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే చాప్టర్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. ఈ యొక్క చాప్టర్ని మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అసలు ఫస్ట్ ఇందులో మనకి ఇంట్రడక్షన్, అలాగే ఇందులో మనకి ఇంకా టాపిక్స్ ఉన్నాయండి. ఇది ప్రెడిక్సర్ అండ్ సక్సెసర్ అంటే పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య. అంటే ముందు వచ్చే నెంబరు, తర్వాత వచ్చే నెంబరు. ఒక నెంబర్ ఉందంటే దానికి ముందు వచ్చేది, తర్వాత వచ్చేది. దాన్నే ప్రెడిక్సర్ అండ్ సక్సెసర్. అదొక టాపిక్. నెక్స్ట్ హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు. నెక్స్ట్ ద నెంబర్ లైన్, సంఖ్యారేఖ. అంటే 1 2 3 4 5 6 ఇలా వచ్చి నెంబర్ లైన్ని, ఇంకా ఆ నెంబర్ లైన్లో ఎడిషన్ చేయడం ఎలాగా, అలాగే సబ్ట్రాక్షన్ చేయడం ఎలాగా, అలాగే మల్టిప్లికేషన్ చేయడం ఎలాగా అనే టాపిక్స్ ఉన్నాయి. అంతే. ప్రజెంట్ అయితే ఈ 2.1 ఎక్సర్సైజ్ అయితే ఇంతే. హోల్ నెంబర్స్ అయితే ఇంత చాలా చిన్న చాప్టర్ అండి. ఈ చాప్టర్ అంతా మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఎంతో స్టార్ట్ చేసాం కాబట్టి 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, మనం 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అయితే కాలిక్యులేట్ చేస్తున్నాం. మరి జీరో ఎక్కడ ప్లేస్ చేస్తాం అన్న ఐడియా వచ్చిందా? జీరో ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? జీరో కోసమే మనం ఇప్పుడు హోల్ నెంబర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. హోల్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 3. హోల్ నెంబర్స్నే మనము తెలుగులో అయితే ఏమంటాము? పూర్ణాంకాలు అంటాము. ఇంకా మనం ఎలా చెప్పచ్చు అంటే, న్యాచురల్ నెంబర్స్కి ఫ్రంట్ 0 పెడితే దాన్ని మనం హోల్ నెంబర్స్ అని కూడా అనుకోవచ్చు. ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఫ్రమ్ ద కలెక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని కూడా అంటారు. అంటే మన న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ చేసేటప్పుడు 1తో స్టార్ట్ చేస్తాం కదా, అదే దానికి 1తో కాకుండా దాని ముందర 0 పెట్టి 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు రాస్తే దాన్ని మనం హోల్ నెంబర్స్ అంటామని ఈజీగా అయితే చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ రెండు అయితే మీరు చెక్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏమొచ్చి ప్రెడిక్సర్ అండ్ సక్సెసర్. పూర్వ సంఖ్య మరియు ఉత్తర సంఖ్య. ప్రెడిక్సర్ అండ్ సక్సెసర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 5 డిజిట్ అయితే తీసుకున్నాం. 5 అనే నెంబరు మీకు ఎయిదర్ ఇన్ హోల్ నెంబర్స్లో ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో కూడా ఉంటుంది. అయితే ఈ 5కి -1 చేస్తే, 5 - 1 చేస్తే ఏమవుతుంది? 4. నెక్స్ట్ 5కి +1 చేస్తే ఏమవుతుంది? 6. అంతే. ఈజీ కదా. +1 చేయగలం, -1 కూడా చేయగలం. సో ద 5కి దాని ప్రెడిక్షన్ అంటే దాని పూర్వ సంఖ్య అంటే ఏంటి? 4. దీన్నే ప్రెడిక్సర్ అంటారు, పూర్వ సంఖ్య అంటారు. 5కి +1 యాడ్ చేస్తే 6 వస్తుంది. దీన్ని సక్సెసర్ అంటారు. ప్రెడిక్సర్ అంటే ఏం చేయాలి? ఇచ్చే నెంబర్కి -1 చేస్తే దాన్ని ప్రెడిక్సర్ అంటారు, +1 చేస్తే దాన్ని సక్సెసర్ అంటారు. అలాగే మనం ఏదైనా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మనకి చిన్నప్పుడు లెక్కలు కూడా చాలా యూజ్ అవుతాయి. అలాగే మనకి హోల్ నెంబర్స్ నుంచి కూడా ఏదైనా ఇంపార్టెంట్ బిట్ అయితే రావచ్చు. ప్రెడిక్సర్ అండ్ సక్సెసర్. అయితే మన న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ డిజిట్ ఏంటి? 1 కదా. 1. ఈ 1కి ప్రెడిక్సర్ ఉందనుకోండి, ఏమవుతుంది? 1 - 1 0. ఈ 0 అనేది న్యాచురల్ నెంబర్సా? అసలు 0 ఉందా? లేదు. కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో స్టార్ట్ అయ్యే 1కి ప్రెడిక్సర్ అయితే లేదు. నెక్స్ట్ హోల్ నెంబర్స్లో ఉండే 1కి 1 - 1 = 0. దీనికి ప్రెడిక్సర్ అయితే ఉంది. అలాగే మన లాస్ట్ డిజిట్ ఇన్ఫినిటీ. అసలు ఇన్ఫినిటీ అనేది సో ఆన్ ఉంటుంది కదా, దీనికి కూడా మనం ప్రెడిక్సర్, సక్సెసర్ అనేది చూపించచ్చా, ఇలా కూడా మనం చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మీకు ఈజీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 16 ప్రెడిక్సర్ ఏంటి? 15. దాని సక్సెసర్ ఏంటి? 17. అలా మీరు ఏదైనా కూడా ఈజీగా కనిపెట్టేసుకోవచ్చు అనమాట. ఏముండదు, -1 చేస్తే దాని ప్రెడిక్సర్ అని, +1 చేస్తే దాని సక్సెసర్ అని అంటాం. నెక్స్ట్ మనం హోల్ నెంబర్స్ కూడా చూసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చిన టాపిక్ ఏంటంటే నెంబర్ లైన్.
మీకు స్కేల్స్ అందరు చూసే ఉంటారు. దాంట్లో 0, 1, 2, 3, 4, 5, 6 అలా ఉంటాయి కదా, అదే దాన్నే నెంబర్ లైన్ అంటాం మనం. ఈ నెంబర్ లైన్ అనేది ఇది హోల్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5 ఇలా దీన్ని మనం నెంబర్ లైన్ అయితే అంటాం అనమాట. ఇప్పుడు దీంట్లో నెంబర్ లైన్ అనేది ఈక్వల్గా ఉండాలి. మొత్తం 0కి 1కి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంటుందో 1కి 2కి మధ్యన కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే 2కి 3కి మధ్యన కూడా సేమ్, 3 to 4 కూడా సేమ్, 4 to 5 కూడా సేమ్ డిస్టెన్స్ అయితే ఉండాలి. అంటే ఇప్పుడు 2 - 1 చేసినా 1 రావాలి, 3 - 2 చేసినా 1 రావాలి, 2 - 1 చేసినా 1 రావాలి, 3 - 2 చేసినా 1 రావాలి. ఏది ఒక్క డిఫరెన్స్ అయినా మనకి 1 అయితే దాన్నే ఎగ్జాక్ట్ కరెక్ట్ అయిన నెంబర్ లైన్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ లైన్లో మనం నెంబర్ లైన్ యూస్ చేసుకొని ఎడిషన్, అలాగే సబ్ట్రాక్షన్, అలాగే మల్టిప్లికేషన్ అయితే చేసేద్దాం. ఎడిషన్ ఆన్ ద నెంబర్ లైన్. ఎడిషన్ ఏంటి? 4 చేయాలి. ఇది మనం నెంబర్ లైన్లో చేయాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 3తో ఫస్ట్ డిజిట్ ఏంటి? 3. 3తో స్టార్ట్ చేసి ఎన్ని టైమ్స్ +1 చేయాలంటే 4 టైమ్స్ చేయాలి. అంటే 3కి 1 యాడ్ చేయాలి, నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇంకోటి 4కి 1 యాడ్ చేయాలి, నెక్స్ట్ అగైన్ 6కి, నెక్స్ట్ అగైన్ 7కి. ఇలా ఎన్ని టైమ్స్ చేయాలి? 4 టైమ్స్ చేయాలి. 1, 2, 3, 4 టైమ్స్ చేశాను. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 7. సో 3 + 4 = 7. అంతే, ఈజీ, చాలా ఈజీ కదండి. ఇలా నెంబర్స్ లైన్ యూస్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఫస్ట్ ఇచ్చిన డిజిట్ అయితే తీసుకోవాలి. ఈ ఫస్ట్ ఇచ్చిన డిజిట్తో స్టార్ట్ చేసుకొని ఒక్క స్టెప్ ఎన్ని స్టెప్స్, నెక్స్ట్ ఇచ్చిన డిజిట్ అంటే దానికి సమ్ చేయాల్సిన డిజిట్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టెప్స్ వేసుకుంటూ స్లోగా 1, 1, 1 వేసుకుంటూ 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7 అంతే. 4 స్టెప్స్ ఎక్కడ ఇచ్చాడు? ఇస్తే మనకు వచ్చింది, మనకి ఎప్పుడుతో స్టాప్ చేస్తామో అక్కడ వచ్చిన డిజిటే 7. ఇలాంటి సమ్ వేరొక తీసుకుందామా? నెక్స్ట్ 2 + 3 చేద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చింది ఏంటి? 2. సో 2తో అయితే స్టార్ట్ చేద్దాం. ఎన్ని స్టెప్స్ వేయాలి? 3 స్టెప్స్. 1, 2, 3. ఎక్కడ స్టాప్ చేసాం? 5. సో మన ఆన్సర్ 2 + 3 = ఏమైంది? 5. అంతే. ఇది ఎడిషన్ ఆన్ ద నెంబర్ లైన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆన్ ద నెంబర్ లైన్ చూద్దాం. 7 - 5. సో 7 - 5. 7 - 5 ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా తీసుకున్నాం కదా. మనకి 7 - 5 అంటే ఇక్కడ కూడా సేమ్. మనం ఫస్ట్ ఇచ్చిన డిజిట్ ఏంటి? 7. ఇక్కడ 7తో స్టార్ట్ చేసుకొని ఎన్ని స్టెప్స్ వేయాలి? 5 స్టెప్స్. 7 to 6 1 స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ 6 to 5 2 స్టెప్స్ అయిపోయాయి. నెక్స్ట్ 6 to 5 to 4 3 స్టెప్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4 to 3 4 స్టెప్స్. నెక్స్ట్ 4 to 3 to 2 5 స్టెప్స్. ఎన్ని స్టెప్స్ చేయాలి మనం? 5 స్టెప్స్. 5 స్టెప్స్ అయిపోయాయి కదా. అప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? 2. సో 7 - 5 = 2. నెక్స్ట్ 4 - 3 చేద్దామా? ఏమొస్తుందో? 0, 1, 2, 3, 4. ఎందుకు 4తో స్టాప్ చేస్తానంటే మనకు 4 నుంచి ఇది రైట్ సైడ్ చేసుకుంటాము. ఎడిషన్ అయితే రైట్ సైడు, సబ్ట్రాక్షన్ అయితే లెఫ్ట్ సైడ్. 4తో స్టార్ట్ చేసుకుని 3 స్టెప్స్ అయితే ఇవ్వాలి. 4 to 3 1, 3 to 2 2, 2 to 1 3. మొత్తం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వచ్చిన ఆన్సర్ ఏంటి? 1. సో 4 - 3 = 1. అంతే. నెంబర్ లైన్లో ఈజీగా సబ్ట్రాక్షన్ అయితే ఇలా చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇదే నెంబర్ లైన్లో మల్టిప్లికేషన్ అయితే చూద్దాం. ఎడిషన్ ఆఫ్ ద నెంబర్ లైన్ అయితే ఏం చేసాము? మనం ఫస్ట్ ఇచ్చిన డిజిట్ని తీసుకొని రైట్ సైడ్కి అయితే ఒక స్టెప్ మూవ్ చేసుకున్నాం. అదే మనకు సబ్ట్రాక్షన్ అయితే ఏం చేసుకున్నాం? ఫస్ట్ ఇచ్చిన డిజిట్నే తీసుకొని
లెఫ్ట్ సైడ్ వన్ స్టెప్ మూవ్ చేసాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ద నెంబర్ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. మల్టిప్లికేషన్ ఆన్ ద నెంబర్ లైన్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా ఒక నెంబర్ లైన్ అయితే తీసుకుందాం. ఏ సమ్ చేద్దాం? 4 into 3. దీనిలో ఏం చేయాలంటే 4 into 3 ఇది కూడా మనం రైట్ సైడ్ చేసుకోవాలి. కాకపోతే ఏం చేయాలంటే 3 యూనిట్స్ ఇక్కడ చూడండి 3 యూనిట్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ది ఈ 3 యూనిట్స్ ఎట్ ఏ టైం 4 టైమ్స్ మూవ్ చేసుకోవాలి. అంటే 0 to 1, 1 to 2, 2 to 3 ఎన్ని యూనిట్స్ అయ్యాయి? 1, 2, 3 యూనిట్స్. 3 యూనిట్స్ 0 to 1, 1 to 2, 2 to 3 ఇది ఒక యూనిట్. ఎట్ ఏ టైము 3 యూనిట్స్ 4 టైమ్స్ మూవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అగైన్ 1, 2, 3 యూనిట్స్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 3 యూనిట్స్ 1, 2, 3 మళ్ళీ అగైన్ 1, 2, 3 ఎన్ని టైమ్స్ మూవ్ చేసుకోవాలి? 4 టైమ్స్. 1, 2, 3 4 టైమ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? 12. అలాగే వేరే సమ్ ఒకటి చూద్దాం. జీరో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇప్పుడు 2 4s ఏం చేయాలి? 2 votes రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. 4 యూనిట్స్ ఎట్ ఏ టైము 2 టైమ్స్ అయితే మూవ్ చేసుకోవాలి. 4 యూనిట్స్ అంటే 1, 2, 3, 4 ఎన్ని టైమ్స్ మూవ్ చేయాలి? 2 టైమ్స్. 1 టైం అయిపోయింది, ఇంకొకసారి ఉంది. 1, 2, 3, 4 వచ్చిన ఆన్సర్ ఏంటి? 8. ఎట్ ఏ టైము ఇక్కడ ఇచ్చిన యూనిట్స్ 4 యూనిట్స్ ఎట్ ఏ టైం అంటే ఒకేసారి ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ అయితే మూవ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ అయితే 8. మల్టిప్లికేషన్ అయితే ఇలా చేయాలి. ఎడిషన్ సబ్ట్రాక్షన్ అయితే ఇలా చేయాలి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అవన్నిటిని ఒకసారి రీచెక్ చేసుకొని అయితే నేను చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ దీని యొక్క ఎక్సర్సైజ్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.